వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో ప్రఖ్యాత హాస్యకథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి రచన సరదా సందళ్ళు వింటారు. నా పేరు వెంకటలక్ష్మి. అమెరికాలో సెటిల్ అయిన మా మేనల్లుడు రఘు కూతురి పెళ్లికి వాళ్ళ ఆహ్వానం మీద ఇండియా నుంచి ఎగురుకుంటూ వెళ్ళాను. మగ పెళ్లివారు ఆడపెళ్లివారు కూడా ఎప్పటినుంచో అక్కడే సెటిల్ అయిపోయిన తెలుగువాళ్ళు ఇండియా నుంచి దూరమైన ఆ వాసనలు పోగొట్టుకోలేక సాంప్రదాయంగా పెళ్లి చేయాలనుకున్నారు. మరింక లోటే ఉంది, అందరికీ ఆనందమేగా. ఒక పెద్ద హోటల్లో చాలా ఖర్చు పెట్టి చేశాడు మా రఘు పెళ్ళి. ఇండియా నుంచి నగలు, పట్టుచీరలు అప్పటికే చాలా ఎగుమతైపోయాయి అక్కడికి. మిగిలిన వాళ్ళ మాట ఎందుకు, నా మటుకు నేనే పెళ్లి కోసం మా మేనల్లుడు అడిగినవి అడగనివి బోల్డ్ పట్టుకెళ్ళాను. అందుకే ఎంతో ఉత్సాహంగా అన్నింటా నేనై తిరిగేస్తున్నాను అక్కడ. పెళ్ళికి కొలీగ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ పిలుస్తాంగా. అలాగే ఇద్దరు పెళ్లి పెద్దలు కూడా అమెరికాలో తమకు తెలిసిన భారతీయుల్ని, విదేశీయుల్ని కూడా పెళ్లికి ఆహ్వానించారు. భారతీయుల పెళ్లి వేడుక చాలా కలర్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్న విదేశీయులు ఆ వివరాలన్నీ చూడ్డానికని చాలా ఉత్సాహంగా పెళ్లికొచ్చారు. విదేశీయులే ఎందుకులేండి, మనలో కూడా చాలామందికి పెళ్లి మంత్రాల్లో ఉన్న అర్థాలు, వివరాలు, వాటి విశిష్టత తెలియవు కదా. అందుకే ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక పాంఫ్లెట్ మీద ఆ పెళ్లిలో జరిగే కార్యక్రమాల విశేషాలన్నీ రాసి అందరికీ పంచారు. ఆ పాంఫ్లెట్లో రాసినవి ఒక్కొక్కటి చూస్తున్నాను. ఇంతలో నా పక్కనున్న ఒక అమెరికన్ కెవ్వుమన్నాడు. ఏమైంది? హడిలిపోయి అడిగాను నేను. ఈ పెళ్లి కూతురు ఈ పిల్లాడికి 7వ భార్య అని అడిగాడు ఇంగ్లీష్లో. వాట్ అనుకుంటూ తెల్లపోయిన నేను ఆ పాంఫ్లెట్ చదివితే అందులో వీళ్ళిద్దరిది 7 జన్మల బంధం అని తెలుగులో ఉంది. దానికి ఇంగ్లీష్ అనువాదం ఎవరు చేశారో కానీ ఆ పిల్ల ఇతనికి 7వ భార్య అని అర్థం వచ్చేలా రాశారు. అలా కెవ్వుమన్న ఆ అమెరికన్ని స్థిమితపరిచి 7 తరాల నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలని నేను విడమర్చి చెప్పే లోపలే హోటల్ ముందున్న గార్డెన్లోంచి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. ఏమైందోనని కంగారుగా అంతా అటు పరిగెత్తాం. అక్కడ పెళ్లి కొడుకుని 4 మనుషులు పైకి ఎత్తి పట్టేసుకుని హై 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 అని కేకలు పెడుతూ గ్రౌండ్ చుట్టూ తిప్పుతున్నారు. ఆ వెనకాల ఓ గుంపు గట్టిగా చప్పట్లు చరుస్తూ అరుస్తూ వాళ్ళ వెనకాల తిరుగుతోంది. ఏంటండి అది అని నా పక్కావిడిని అడిగాను. దానికి ఆవిడ, అది పెళ్లి కొడుకు కాశీయాత్ర ఘట్టం. ఎంత దూరం అలా ఆ పిల్లాడిని ఎత్తుకుని తిప్పితే అంత గొప్పగా కాశీయాత్ర జరిగినట్టు అనుకుంటారు. ఇదంతా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిందే అంది. కాసేపటికి ఆ గుంపు అలసిపోయారో ఏమో ఆ పెళ్లి కొడుకుని కిందకి దింపారు. గడ్డం కింద బెల్లం ముక్క కొట్టాక ఆ పిల్లాడిని తీసుకుని హాల్లోకి వస్తుంటే మళ్ళీ ఎవరో ఇంకొక ఆవిడ కెవ్వుమంది. ఈసారి ఏమైందోనని మళ్ళీ నా పక్క ఆవిడ్ని చూశాను. కానీ నా పక్కావిడే కోపంగా ఇంకొక ఆమె మీద అరుస్తోంది. ఆ మాత్రం తెలీదు, పెళ్లి కొడుక్కి కుడివైపును పెడతారు బుగ్గన చొక్క, ఆడపిల్లకి పెట్టినట్టు ఎడంవైపు ఎవరు పెట్టారు అంటూ. అంతే, అంతా ఒక్కసారి సైలెంట్ అయిపోయారు. గబ్బా గబ్బా పెళ్లి కొడుకు తల్లొచ్చి, ఈవెంట్స్ వాళ్ళకి తెలియలేదేమో అలా పెట్టారు, పోనీ మనం ఇప్పుడు కుడివైపు పెడదాము అంది. సరేననుకున్న వాళ్ళు పెళ్లి కొడుకు ఎడమ చెంపకున్న ఆ బుగ్గన పెట్టిన చుక్కని చెరుపుదామంటే మేకప్ వేసిన వాళ్ళు మరి ఏ పెయింట్తో ఆ పిల్లాడికి ఆ చుక్క పెట్టారో కానీ ఎప్పటికీ చెరగదే. పాపం ఆ అబ్బాయి బుగ్గంతా ఎర్రగా కందిపోయి కళ్ళమ్మట నీళ్ళొచ్చినంత పని అయ్యాక ఆ చుక్క కాస్త మసకగా తయారైంది. సరే, మరి ఇంకా కుడి పక్కన చుక్క పెట్టాలిగా. దానికోసం అందరూ కాటుకేది 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 అని అరవడం మొదలెట్టారు. ఆఖరికి ఒక ఆవిడ మేకప్ కిట్టులో ఉన్న మస్కారాతో పెళ్లి కొడుక్కి బుగ్గన చుక్క పెట్టి హాల్లోకి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. అమ్మయ్యా అనుకుని ముందు వరుసలో కూర్చుని పెళ్లి చూడ్డం మొదలెట్టా. పెళ్లి కూతురు ఎంత బాగా మేకప్ అయిందో, ఆ లైట్ల వెలుగులో ధగధగా మెరిసిపోతోంది. వధూవరులిద్దరి మధ్య పేరుకు మాత్రమే తెరసెల్లా వేళ్లాడుతోంది. పురోహితులు సుముహూర్తం సమీపించగానే జీలకర్ర బెల్లం కలిపిన ముద్ద తమలపాకులో పెట్టి వాళ్ల చేతుల్లో పెట్టారు.
మంత్రాలు చదువుతూ ఇద్దరు పురోహితులు ఇద్దరి చేతులు పట్టుకుని ఒకళ్ళ నెత్తి మీద మరొకరు పెట్టుకునేలా వాళ్ళ చేతుల్ని పైకెత్తుతూ ఉంటే పెళ్లి కూతురు ఒక్కసారి విసురుగా చేతులు విదిలించేసుకుని నో అంటూ గట్టిగా అరిచేసింది. తెల్లబోయిన పురోహితుడు మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటే నేను ఈ జిడ్డుని నెత్తి మీద పెట్టుకోను అనేసింది గట్టిగా. ఆ మాట విన్న అందరూ తెల్లబోయారు. కాదమ్మా, సుముహూర్తం టైంకి ఒక్కసారే ఇద్దరూ ఇది నెత్తి మీద పెట్టుకుని ఒకరినొకరు చూసుకోవాలి అంటూ పెద్దలు నచ్చజెప్పబోయారు. నో, అలాగ కుదరదు. ఈ ఈవెంట్ కోసం నేను ఎంత ఖర్చు పెట్టి నా హెయిర్ స్టైల్ ఇంత అందంగా చేయించుకున్నానో తెలుసా? ఇప్పుడు ఈ జిడ్డుని ఏమైనా సరే నేను నెత్తి మీద పెట్టుకోను అనేసింది. ఎవరికీ ఏం చెప్పాలో తెలియలేదు. అసలు పెళ్లిలోనే అతి ముఖ్యమైన ఘట్టం జీలకర్ర బెల్లం. ఆ జీలకర్ర బెల్లాన్ని నెత్తి మీద పెట్టుకోను అంటున్న ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ పురోహితులు మాత్రం ఈ మాటలనేమీ పట్టించుకోకుండా ఎంతో విశాల హృదయంతో, పర్వాలేదమ్మా, ప్రతి పనికి ప్రత్యామ్నాయం చెప్పారు మన శాస్త్రాల్లో, అందుకని ఎలాగూ చేతికి జిడ్డంటుతుందని తమలపాకులో పెట్టి చేతిలో పెడుతున్నాం కదా, అలాగే జీలకర్ర బెల్లం కలిపిన ముద్దకి రెండు వైపులా తమలపాకు పెట్టేస్తే నెత్తి మీద పెట్టినా ఇంక జుట్టుకి జిడ్డే అంటదు. ఆ విధంగా జీలకర్ర బెల్లం ముద్దకి రెండు వైపులా తమలపాకు పెట్టేస్తే సరి అన్నారు. పురోహితుల వారి దివ్యమైన మాటలకి అందరి మొహాలు విచ్చుకున్నాయి. అమ్మయ్య అనుకుంటూ ఆయన ఆ ముద్దని రెండు తమలపాకుల మధ్యలోనూ ఉంచి ఓ పొట్లంలా చుట్టి ఇద్దరి చేతుల్లోనూ పెట్టి మళ్ళీ మంత్రాలు చదవడం మొదలెట్టారు. అంతా బాగుందని అందరూ ఊపిరి పీల్చుకునే లోపే అస్తమానం ఆ తమలపాకు ముద్ద పొట్లంలాగా వాళ్ళిద్దరి నెత్తిల మించి జారిపోవడం మొదలెట్టింది. జిడ్డుంటే తలకు అంటుకుని ఉండును, కానీ తమలపాకు కదా, ఇద్దరి నెత్తి మించి జారిపోయి ఒళ్ళో పడిపోతోంది. మళ్ళీ వాళ్ళు దాన్ని తీసుకుని నెత్తిని పెట్టుకోవడం చూస్తున్న కొద్దీ మాకు భలే తమాషాగా అనిపించిందిలేండి. నా పక్కన కూర్చున్న ఇద్దరు పిల్లకాయలు దాని మీద పందాలు కూడా వేసుకున్నారండోయ్. ముందు ఆ తమలపాకు ముద్ద పొట్లం పిల్లాడి తలమించి జారిపడుతుందని ఒకరు, కాదు పిల్ల తలమించి జారిపడుతుందని మరొకరు పందెం మీద పందెం వేసేసుకుంటున్నారు. ఈ పక్కనున్న ఇంకొకరు ఎన్నిసార్లు వాళ్ళ తలమించి పడిందో వేళ్లు పట్టుకుని లెక్కలేసేసుకుంటున్నారు. నేను ఈ చోద్యం అంతా చూస్తూ కూర్చున్నాను. ఇదంతా చూస్తున్న పెళ్లి కూతురు తల్లికి విసుగేసిందో ఏమోనండి. కూతురు బదులు తనే ఆ ముద్దని పెళ్లి కొడుకుని ఎత్తి మీద పెట్టేసి ఇక కదలకుండా ఒత్తి పెట్టి వెనకాలే నిలబడింది. చూస్తున్న వాళ్ళందరూ అవ్వా ఏమండోయ్, మీరు కాదండి పెట్టాల్సింది మీ అమ్మాయి అంటూ ఉంటే అంత పెద్దావిడ ఎంతో సిగ్గుపడిపోయింది పాపం. గట్టి మేళం అంటూ సుముహూర్తం చేయించిన పురోహితులు ఆ తంతు పూర్తవగానే అయ్యా అందరూ అక్షింతలు వెయ్యండి అన్నారు. అంతే, ఒక్కసారిగా వధూవరుల మొహాల మీద థపక్ 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 అన్న శబ్దంతో చిన్ని చిన్న పౌచుల్లాంటివి పడ్డం మొదలైంది. అంతా ఆశ్చర్యపోయి ఏమైంది అని చూస్తే ఆ పౌచుల్లో మెరిసే గుడ్డతో కుట్టిన చిన్న చిన్న సంచుల్లాంటి ఆ పౌచుల్లో అక్షింతలున్నాయి. అప్పుడు పెళ్లి పెద్దలకు అసలు విషయం అర్థమైంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ డ్రై ఫ్రూట్స్ వేసిన పౌచులతో పాటు అక్షింతలు కూడా వేయడానికి వీలుగా కాసిన్ని ఒక చిన్న పౌచ్లో వేసి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారని. కానీ చాలామందికి ఆ పౌచ్ విప్పి అందులో అక్షింతలు బయటికి తీసి వధూవరుల మీద వెయ్యాలని తెలియక ఆ చిన్ని చిన్ని మూటల్ని మూటల పళంగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు వధూవరుల మీద అంతంత దూరాల నుంచి విసిరేశారన్నమాట. పాపం మొహాల మీద పడుతున్న ఆ మూటల దెబ్బలకి వధూవరులు మహా ఇబ్బంది పడిపోయారు. ఏమిటో, ఎవరేం చేస్తున్నారో, ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారో తెలియకుండానే అయోమయంగా పెళ్లి తంతు ముగిసిందన్నారు. ఇంతలో పెళ్లి కొడుకు గట్టిగా నా ఉంగరం, అమ్మా నా ఉంగరం అనడం వినిపించింది. ఏమైందా నా గుంపులోకి చొరపడి వివరం తెలుసుకున్నాను. జరిగిన సంగతి ఏమిటంటే, బిందెలో ఉంగరం వేయించి వధూవరులిద్దరి చేత తీయించారు. ఇద్దరూ పోటీపడి ఆ వేడుకని అత్యంత ఉత్సాహంతో జరుపుకున్నారు. ఆ వేడుక అవగానే భోజనాల హడావిడిలో పడిపోయారు అందరూను.
పెళ్ళికొడుకు తన ఉంగరం కనబడలేదని ఇప్పుడిప్పుడే గుర్తించి అందరికీ అరిచి చెప్పాడు. అంతే, మళ్ళీ అందరిలోనూ కంగారు. అంత పెద్ద హాల్లో గార్డెన్లో ఎక్కడ పోయిందని వెతుకుతారు? బిందెలోంచి ఉంగరం తీసి ఎవరూ జాగ్రత్త పెట్టలేదని తెలుసుకుని ఆ బిందెలో నీళ్లు పట్టుకెళ్ళి గార్డెన్లో చెట్లలో పోశారని తెలుసుకుని అందరం కలిసి చెట్టు పుట్ట వెతకడం మొదలెట్టాం. ఆఖరికి ఓ చెట్టు మొదట్లో లైట్ల వెలుగులో మెరుస్తూ ఉంగరం కనిపించేసరికి అందరి మనసులు చల్లబడ్డాయి. అంత ఘనంగా వివాహం జరిపించి వెనక్కి ఇండియా వస్తుంటే ఎయిర్పోర్టులో మా రఘు అడిగాడు, ఎలా జరిగిందత్తా పెళ్ళి అంటూ. ఒక్కసారి చెప్పుకుంటే తీరే సంబరమా ఇది? ఎన్నెన్నిసార్లు ఎన్నెన్ని కబుర్లు చెప్పుకుంటే ఈ సందళ్ళు తెమిలేను. అందుకే అన్నాను, తరతరాలు తలుచుకునేటట్టు చేశావురా కూతురు పెళ్ళి అని. అంతే కదండి మరి. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి రచన సరదా సందళ్ళు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.